శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది, వారికి ఏ విధమైన లాభాలు ఉన్నాయి, ఏ విధమైన కష్టాలు ఉన్నాయి అనే అంశం గురించి చెప్తున్నానండి. ఈ మకర రాశి వారు ఎవరైతే ఉంటారో ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలుపుకుంటే మకర రాశిలోకి వస్తారు. మనకు ఉండే గ్రహ సంచారం వల్ల, అంటే మనకు 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహాలు ఏ ఏ రాశుల వారికి ఏం లాభం చేకూరుస్తున్నాయి, ఏ నష్టం చేకూరుస్తున్నాయి అని చెప్పేది గోచారం. జాతకం అనేది వేరు. జాతకం అంటే మనం పుట్టినప్పుడే స్థిరపడి ఉన్న గ్రహాల యొక్క ఫలితాలను, వాటిని మనము జాతకం అని అంటాం. అది జీవితాన్ని ఎప్పుడు ఎలా జరుగుతుందని నిర్దేశిస్తుంది. కానీ గోచారం మాత్రం ప్రస్తుత పరిస్థితికి ఒక సంవత్సర కాలంలో మనం మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, శని వల్ల 2.5 సంవత్సరాలు జరుగుతుందా అన్న విషయం మాత్రమే తెలియజేస్తుంది. మన జీవితాన్ని విశ్లేషించాలి. మన చిన్నపిల్లవాడిని లేదా మనకు ఏ విధమైన కష్టాలు రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం జాతకాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. జాతకానికి గోచారానికి చాలా తేడా ఉంది, అది గమనించండి. ఇకపోతే నేను మాట్లాడేది ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం వల్ల గోచారం ఎలా ఉంది అనే అంశం గురించి మాట్లాడుతున్నాను. మనకు రవి ఈ మకర రాశి వారికి 2వ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానంలో రవి ఉన్నప్పుడు ఖర్చులు అధికంగా, మీరు అనుకోకుండా వృధా శ్రమ పడవలసిన అవసరం వస్తుంది. ఆరోగ్య పట్ల కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వస్తుంది. ఇకపోతే కుజుడు 1వ స్థానంలో ఉన్నాడు. కొంచెం పౌరుష వాక్యాలు, కోపం రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం ప్రశాంతమైన మనసుతో మకర రాశి వారు ఉండవలసిన అవసరం ఉంది. ఇకపోతే బుధుడు 2వ స్థానంలో ఉన్నాడు. వ్యాపారం చేసే వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. మీరు అనుకున్నంతగా వ్యాపారం నడుస్తూ ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపారాలు చేయాలనుకున్నా కానీ చేయండి, మీరు నిర్భయంగా పోవచ్చు. ఎందుకంటే బుధుడు వ్యాపారకర్త, బుద్ధిజీవి, జ్ఞానవంతుడు కాబట్టి మీకు లాభాన్ని, సౌఖ్యాన్ని కలిగింపజేస్తాడు. ఇక గురువు షష్టమంలో ఉన్నాడు. గురువు షష్టమంలో ఉంటే అంత పెద్దగా ఏమీ లాభంగా ఉండదు. అంటే ఈ మకర రాశి వారికి వివాహ బలం కూడా లేదని చెప్పవచ్చును. వివాహాలు కొంచెం ఆలస్యమవుతాయి, అనుకున్న సంబంధాలు రావు. మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఫలితాలు ఉండకపోవచ్చును. వీరికి గురుబలం లేదు కాబట్టి వివాహ విషయంలో కొంత సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక వెసులుబాటు బాగా ఉంటుంది. ఏదో ఎంతో అంతో ఆదాయం బాగా ఉంటుంది. మీరు ఏదైనా మనీ సేవింగ్ చేయాలనుకుంటే ఇది మంచి అవకాశం. శుక్రుని వల్ల లాభం కాబట్టి చేసుకోండి. ఇక మీకు ప్రధానంగా ఈ మకర రాశి వారికి బాగా లాభం చేకూర్చే గ్రహం ఏదైనా ఉందా అంటే అది ఒక్కటి శని భగవానుడు ఉన్నాడు. చాలా గొప్ప విషయం ఇది. శని భగవానుడు ఎప్పుడైతే మనకు చెడుగా ఉంటాడో, ఇబ్బంది చేస్తాడో, అష్టమ శని కానీ, జన్మశని కానీ, ఇంకా లేకపోయేది ఉంటే అర్ధాష్టమ శని కానీ ఉన్నప్పుడు చాలా నానా ఇబ్బంది చేస్తాడు. కానీ మకర రాశి వారికి మకర రాశి అధిపతి శని భగవానుడు, అతను 3వ ఇంట ఉన్నాడు. 3వ ఇంట ఉంటే చాలా లాభం. 3 కానీ 6 కానీ 11 కానీ స్థానాలలో శని భగవానుడు ఉంటే వారికి లాభదాయకంగా ఉంటుంది. 3వ ఇంట ఉన్నప్పుడు ఎలాంటి లాభాలు వస్తాయి విషయాన్ని తెలియజేస్తాను. 3వ ఇంట ఉన్నప్పుడు మనకు ఏదైనా భూతగాథాలు కానీ, కోర్టు విషయాలే కానీ ఉంటే, మీకు శత్రువుల నుండి ఏదైనా భయం కలిగినా కానీ, ఏదైనా స్థలాలు మీకు దక్కవు అనే భావంలో ఉన్నప్పుడు ఈ శని భగవానుడు దాన్ని సవ్యంగా చేస్తాడు. దాంతోపాటు నూతనంగా ఏదైనా గృహాన్ని నిర్మించాలని మీరు భావిస్తే, ఇక్కడ గురుబలం లేదు అయినా కానీ శని కర్మాచార్యుడు అతను ఏం చేస్తాడంటే, గతంలో మీకు శని బాగా ఇబ్బంది కలిగించి ఉంది, తను వెళ్లే ముందు మీకు ఒక బ్రహ్మాండమైన ఒక స్థిరమైన విషయాన్ని మీకు ఇచ్చిపోతాడు. అదే ఇక్కడ జరిగేది. 3వ ఇంట శని ఉన్నప్పుడు ఒక నూతన గృహాన్ని మీకు అందించే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు మీరు చేయండి. కొంత ఖర్చుతో కూడుకున్నదైనా కానీ, కొంత ఇబ్బందిదాయకమైనా కానీ మిమ్మల్ని సంతృప్తి పరిచినాకనే వెళ్తాడు శని భగవానుడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 2.5 సంవత్సరాల కాలం మీకు మంచి లాభదాయకంగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి మీరు గృహప్రవేశాలు, గృహ నిర్మాణానికి ముందుకు రండి. ఇకపోతే రాహు 2వ స్థానంలో ఉన్నాడు.
రాహు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందనంటే అధిక ఖర్చులు, వ్యసనాలకు బానిసయ్యే అవకాశాలు, విందుల పేరిట మీరు చెడలవాటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఉండడం చాలా మంచిది. ఇక మానసికమైన ఇబ్బంది కలిగిస్తాడు. కేతువు అష్టమంలో ఉన్నాడు. చిన్నదానికి మిమ్మల్ని చిన్నబుచ్చే అవకాశం ఉంటుంది. ఏదో భయము, ఆందోళన, నిద్రలేమి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. నేను ఏదైనా గ్రహము ఆ సంచారం వల్ల జరిగే ఫలితాన్ని చెప్తాను కానీ ఏదో నా సొంత కవిత్వాన్ని కానీ లేదా ఏదైనా మిమ్మల్ని భయపెట్టించాలని కానీ నా ఉద్దేశం ఉండదు. స్పష్టంగా చెప్తున్నాను. జాతకం ఏది చెబుతుందో, గ్రహ సంచారం వల్ల ఏ లాభం జరుగుతుందో అదే ఉన్నది ఉన్నట్టు చెప్తాను కానీ నా సొంత కవిత్వాన్ని మాత్రం ఎప్పుడూ ఉపయోగించను. ఈ మకర రాశి వారికి వారి ఈ మాసంలో ఈ సమస్యలకు పరిష్కారాన్ని ఎదుర్కోవాలనుకుంటే ఒకటి సూచిస్తున్నాను. గణపతి ఆరాధన చేయండి. మీకు తోచినంత పూజ చేయండి. ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను, దాన్ని మీరు తూచా తప్పకుండా నిరంతరం చదవండి. చిన్న మంత్రమే కదా, మన పని చేసుకుంటూ కూడా చదవవచ్చును. దానివల్ల లాభం జరుగుతుంది. మనసును ఏకాగ్రతగా చేసి ఓం గం గణపతియే నమః, మళ్ళీ చెప్తున్నాను, ఓం గం గణపతియే నమః అనే మహామంత్రాన్ని చదవండి. చాలా లాభం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే జాతక సమస్యల గురించి చాలామంది అడుగుతున్నారు. మీరు దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఎక్కడ పుట్టారు ఖచ్చితమైన ఉంటేనే కానీ జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించవచ్చును. అలా కాకుండా నా పేరు ఇది, నా పేరు ఇది అంటే అది కొంత వేరుకే మనకు జరుగుతుంది. అది వ్యాపారానికి సంబంధించిన విషయాలకే జరుగుతుంది. కానీ ఇంకా అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక వెసులుబాట్లు కానీ, లేదా ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ, ఏదైనా పెళ్లి విషయంలో కానీ కావాలంటే ఖచ్చితంగా జాతకానికి సమయము, అతను పుట్టిన అవన్నీ ఉండవలసిన అవసరం ఉంది. మీకు ఏదైనా సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.